హాయ్ హలో నమస్తే నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇన్స్టాగ్రామ్లో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి. ఏదైతే ఎమాన్యుయల్ వీడియో ఏవి ప్లే చేశారు, ఎందుకంటే 5 ఏదైతే ఉన్నారో ఫైనలిస్ట్ ప్లే చేస్తారు కాబట్టి ఎమాన్యుయల్ ప్లే చేశారు. ఎమాన్యుయల్ వీడియోలో చూసేసరికి ఎమాన్యుయల్ కంటే ఎక్కువగా నాకు తనూజాని పుష్ చేస్తున్నట్టు అనిపించింది. నేను ఎపిసోడ్లో కూడా అదే చెప్పాను. బట్ ఒకటైతే నాకైతే ఎపిసోడ్ ఆ వీడియో చూసాక నాకు అనిపించింది, ఎమాన్యుయల్ ఎంత గట్టి గేమ్ ఆడాడు. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, తను ఒక ఎంటర్టైనరే కాదు, తను ఒక ఫైటర్ అని చెప్పాను. నిజంగా ఎన్ని గేములు బాబోయ్, ఆ బుర్ర పాడు. ఆ ఏదైతే డ్రాగన్ గేమ్ ఏంటి, తను బర్నీ గారి కోసం ఫైట్ చేసిన, ఏదైతే బర్నీ గారికి పవర్ అస్త్ర ఏదైతే యూజ్ చేయలేదో తన లోపల నుంచి బయటికి వెళ్ళిపోవడం తన కారణమయ్యాడని కళ్యాణ్తో పోటీగా, డెమోన్తో పోటీగా ఆ పైపుల గేమ్ ఏంటి, ఏ బాల్స్ గేమ్ ఏంటి, మామూలు కాదు. ఎన్ని ఆ వీడియోలో నిజంగా ఒక కమెడియన్, ఒక ఎంటర్టైనర్, ఒక ఓవర్ వెయిట్ పర్సనాలిటీ వచ్చి అంత ఫిజికల్ టాస్క్ ఆడడం అంటే ఆ సమస్య కాదు. డెమోన్కి వెళ్ళడం గొప్పే, కానీ డెమోన్తో పాటు సమానంగా ఎమాన్యుయల్ లాంటి వ్యక్తికి వెళ్ళడం అని మాత్రం ఆ సమస్య కాదు. మామూలు విషయం అయితే ఆ మాత్రం కూడా కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే తను రీతు ఉన్ను తనూజ కోసం తను ఫస్ట్ నుంచే ఫ్రెండ్షిప్గా స్టాండ్ తీసుకుని వాళ్ళిద్దరూ కూడా తనకి బ్యాక్ స్టాప్ అని చెప్పి వేసిన, వీళ్ళిద్దరి గురించి ఏ రోజు తను నెగిటివ్గా తీసుకోలేదు. అండ్ వాళ్ళిద్దరికి సపోర్ట్ చేయడం మాత్రం మ్యాక్సిమం మానలేదు. తనూజకు కూడా ఎందుకంటే నాకు ఎక్కడో ఇబ్బంది, తను నాకు ఏ విధంగా ఎప్పుడూ నిలబడలేదన్న మాటకు తను బాధపడుతూ దూరం అయ్యాడే తప్ప, కానీ తనూజాని కానీ రీతుని కూడా ఏ రోజు బయట పెట్టలేదు, ఏ రోజు దూరం పెట్టలేదు. సంజనా గారు లాంటి వ్యక్తి కూడా, సంజనా గారి క్యాచువల్ యారగెంట్ ప్రతిదీ గొడవ తెస్తారు. బట్ ఆవిడ వాళ్ళ ప్రతి వీక్ నించున్నా కూడా సంజనా గారినే విడిచిపెట్టలేదు. తను విడిచిపెట్టకుండా అమ్మలో లోపల అమ్మని మారుస్తాను తప్ప అమ్మని విడిచిపెట్టను కదా అని చెప్పి సంజనా గారికి ప్రతి విషయంలో స్టాండ్ తీసుకుని ప్రతిదీ తను చెప్పినట్టు వినకపోవడం వల్ల సంజనా గారి గేమ్ ఇంకా సగం పాడైపోయింది. కానీ లేకపోతే తను మాత్రం తన గేమ్ ఒకటైతే నాకు తెలిసి నేను చెప్తున్నాను, మెయిన్ ఎమాన్యుయల్ అయితే విన్నింగ్ కంటెస్టెంట్స్, ఒక టాప్ 1 ప్లేయర్. ఏదైతే విన్నర్ ఇవ్వాల్సిన వ్యక్తికి కూడా ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ప్రీవియస్గా మనం చూసుకుంటే టేస్టీ తేజ కానీ అవినాష్ కానీ వీళ్ళందరూ కమెడియన్లు. ఎందుకంటే నెక్స్ట్ సీజన్లకు రావడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి తనకైతే ఎవరని మ్యాక్సిమం. రెండో మైనస్ వచ్చేసరికి ఎమాన్యుయల్కి ఓటింగ్ మైనస్ ఉందండి. ఎందుకంటే 10 వీక్స్ వరకు తను ఎవరు నామినేట్ చేయలేదు. తను ఓటింగ్ బ్యాంక్, ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి అగ్ని పరీక్షలోనే ఓట్ బ్యాంక్ అంది క్రియేట్ అయిపోయింది. ఆల్రెడీ ఓట్లు వేస్తూ అలవాటు పడిపోయి ఉంటారు. ఎమాన్యుయల్ వచ్చి 10వ వీక్లో వచ్చేసరికి తను ఓట్ వేయాలంటే ఏ విధంగా వేస్తారంటే, అలవాటు పడిన మా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ కొంతమందికి మైండ్లో ఉండిపోతారు. ఏదైతే ఫస్ట్ వీక్లోనే గేమ్ స్టార్ట్ చేసిన సంజనా గారికి అందుకే కదా టాప్. ఎమాన్యుయల్కి మాత్రం మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఓట్లు వేయండి. ఎందుకంటే తను ఆడే గేమ్ మాత్రం 10 మందికి నచ్చేటట్టు ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ పరంగా 100% ఇస్తున్నాడు.